వాక్యానికి వెళదాం. ఈరోజు ధ్యానాంశము ప్రవర్తన. ఒక వ్యక్తిని మంచివాడు అనాలి అన్నా, చెడ్డవాడు అనాలన్నా కూడా వాని ప్రవర్తనే మూలం. పసిబాలుడు కూడా తన చేష్టల ద్వారా వాడు పెద్ద అయితే ఎలా ఉంటాడో తెలియజేస్తాడు కదా. ఎంత గొప్ప చెప్పుకుంటాం, ఇప్పుడే పట్టుకోలేకపోతున్నాం అంటాం పిల్లవాడిని కదా. చిన్నపిల్లనే ఉంటాం, ఇప్పుడే పట్టుకోలేకపోతున్నామంటాం. ఎందుకు? వాని యొక్క ప్రవర్తన. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ప్రతి వ్యక్తికి, ప్రతి మానవునికి, స్త్రీయే కానీ పురుషుడే కానీ ఒక జీవిత విధానం ఉంటుంది. వారి కుటుంబ పరిస్థితుల్లో, వారు పెరిగిన పరిస్థితుల ద్వారానో, వారి చదువు ద్వారానో, లేదు వారి హృదయంలో స్వభావ సిద్ధంగా ఉన్న ఆ లక్షణాన్ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మార్గం, ఒక్కొక్క దారి. చాలామంది అందరికి కూడా ప్రతి ఒక్కరు అనుకుంటారు నా దారి సరైంది. బైబిల్ కూడా చెప్తుంది, ఒకని ఎదుట సరైన కనబడే మార్గం ఉంది అంటే అర్థం ఏంటి? తన దృష్టిలో తను కరెక్ట్గా ఉన్నాడు. అయితే తుదకు అది మరణమునకు దారి. ఎక్కడికంట? కారణం ఏంటి? తను అనుకున్నాడు నేను వెళ్ళే దారి సరైంది, నేను మంచి మార్గంలో ఉన్నాను. కానీ వాక్యం అంటుంది, విశ్వాసికి, ప్రభును గుర్తిగిన మనకు ఎన్నో మార్గాలు లేవు, ఒకే ఒక మార్గము. ఎవరది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన చెప్పాడు నేనే మార్గము. ఆయన మార్గం అంటే ఏంటి? ఆయనను పోలి జీవించుట, ఆయన వలే, ఆయన చెప్పిన రీతిగా కుడి నుండి ఎడమకు తిరగక, కష్టమైన నష్టమైన ప్రభువు చూపిన మార్గంలో కొనసాగిపోతూ ఉండటమే. ఈ రోజున ఒక మేలుకరమైన మార్గాన్ని జ్ఞాపకం చేస్తాను వాక్యానుసారంగా. ముందుగా 15వ కీర్తన వెళదాం. దయతో 15వ కీర్తన వాక్యం చెప్తుండదు. దయతో 15వ కీర్తన. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? దావీదు ఎవరు అడుగుతున్నాడు? ఇది దేవుని అడుగుతున్నాడు. ప్రభువా నీ గుడారము అనగా నీవు నివసించే స్థలము, నీ సన్నిధి. ప్రాముఖ్యంగా చెప్పాలంటే ఇది నిత్య జీవాన్ని గూర్చిన మాట. నీ గుడారము, నీ సన్నిధి, నీ రాజ్యము, నీ ఉండే చోటు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాం, మనకందరికీ ఒక విశ్వాసం ఉంది. మనం నమ్మాం. ఏమని? ఒకరోజు మనం చనిపోతాం, ఒక దినాన లేదా ప్రభు వస్తాడు. ఆయన వచ్చినప్పుడు మనము ఆయనతో కూడా యుగయుగాలు జీవిస్తాము. ఇది మన నిరీక్షణ. ఈ నిరీక్షణ కోల్పోతే బ్రతుకులో ఆశ ఉండదు. ఈ నిరీక్షణ కోల్పోతే బ్రతుకు మీద విసుగు పుడుతుంది. ఈ నిరీక్షణ కోల్పోతే శ్రమల్లో, కష్టాల్లో మనం జయం పొందలేము. మన నిరీక్షణ ఈ జీవితము ముగిసిన మరుక్షణము నేను ప్రభువుతో కూడా ఉంటాను. ఆయన తన దూతను పంపి నన్ను తీసుకుని పోతాడు. లేదు, మేఘారుడైన తిరిగి వచ్చినప్పుడు నేను లేస్తాను, జీవించిన నేను మార్పు పొందుతాను, మధ్యాకాశాన్ని కొనుక్కోబడతాను. నా కొరకై సిద్ధపరిచిన అనిత్య రాజ్యములో, ఆ శాశ్వత గృహములో, దేవుని గుడారములో, ఆయన సన్నిధిలో నేను ఉంటాను. ఇది మన నిరీక్షణ. దావీదు భక్తుడు అంటున్నాడు, యుగ యుగాలు దేవుని సన్నిధిలో, దేవుని గుడారం నివసించాలంటే నువ్వెలా జీవించాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? బహు జాగ్రత్తగా గమనించండి. మన ప్రవర్తనే అనగా మనము జీవించే విధానమే మనలను నిత్యత్వానిక, నిత్య జీవానిక, నిత్య నరకానిక. మన ప్రవర్తన మీద
ఈ వచనాలు చదివిన తర్వాత వరుసగా ధ్యానం చేస్తాను. వారి ప్రవర్తన ఎలా ఉండాలో వాక్యం ఏం చెప్తుందో, ప్రవర్తన సరి చేయబడితే ఏమిస్తాడో దేవుడు జ్ఞాపకం చేస్తాను. చూడండి 15వ వచనం, 15వ అధ్యాయము. యెహోవా నీ గుడారములో అతిథి అతిథిగా ఉండదగిన వాడెవడు? అతిథి అంటే అర్థం ఏంటి చెప్పండి? అతిథి ఒక గెస్ట్. ఒక అతిథి వస్తే ఎంతకాలం ఉంటాడు చెప్పండి? ఎంతకాలం ఉంటాడు? కొద్ది రోజులే. తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? తన స్వదేశానికో తన ఇంటికో వెళ్ళాలి. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నీ గుడారములో అతిథిగా. ఈ మాట ఈ లోకాన్ని గురించి. ఈ లోకములో, ఈ అశాశ్వతమైన ఈ లోకములో కొద్ది కాలం మాత్రమే ఉండి ముగించి ఈ లోకములో నేను ఇక్కడ కూడా నీ గుడారములో ఉండాలి, నీ సన్నిధిలో ఉండాలి. భక్తుని ప్రార్థన ఏంటి? నిత్య రాజ్యం నీతో ఉంటాను ప్రభువా. అంత మాత్రమే కాదు, ఈ లోకములో కూడా నీ సన్నిధిలో నీ గుడారంలో నేను నివసించాలి. భక్తులందరూ అంటారు కదా హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో, వారందరూ కూడా ఈ లోకములో యాత్రికులము పరదేశమని గుర్తిరిగారు, దూరం నుంచి వందనం చేసి వెళ్ళుకుంటూ వెళ్ళిపోయారు. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఏ రోజైనా ఒక విశ్వాసిగా నీ జీవితంలో నిత్యత్వాన్ని కోరుకున్న నీవు, నిత్యత్వాన్ని ప్రేమించే నీవు, ఆయన సన్నిధిని ప్రేమించే నీవు, ఈ లోకములో కూడా నీవు దేవుని సన్నిధిలోనే ఆయనతోనే నడవాలని మర్చిపోతున్నావు. అది కానీ 6వ అధ్యాయంలో 5వ అధ్యాయంలో మాట, హనోకు దేవునితో నడిచెను గనుక దేవుడు అతన్ని తీసుకొని, ఎవరు తీసుకుని పోతారు? అతనితో దేవునితో నడిచేవాడు. హనోకు దేవునితో నడిచెను గనుక దేవుడు అతనిని తీసుకొని పోయాడు. ఈ లోకంలో ప్రభువుతో సహవాసము, నిత్యత్వంలో కూడా ప్రభువుతో సహవాసం, ఆయనతో జీవించుట. ఈ లోకంలో ఆయనకిష్టం లేని పనులు, ఆయనతో సరైన సహవాసం లేకుండా, నీ ప్రవర్తన యథార్థంగా లేకుండా, ఆయన మార్గంలో జీవించకుండా, రేపక్కడ నిలబడి ప్రభువా అని పిలిస్తే, తండ్రి అని పిలిస్తే, ఆయన నోట వచ్చి ఒకే ఒక మాట, మీరెవరో నాకు తెలియదు. ఎంత కఠినమైన మాట అంటే ఇక ఆ మాట తట్టుకోలేం మనం. బాగా మనకు తెలిసిన వారు అనుకున్న దగ్గరికి వెళ్ళి నేను అంటే మీరెవరు నాకు తెలియదంటే ఎలా ఉంటుంది మన పరిస్థితి? ప్రభు అనబోతున్నాడు ఒక రోజున, మీరెవరో నాకు తెలియదు. కారణం ఏంటి? అక్రమము. ఏంటంటే అది క్రమము లేని జీవితం. అక్రమం అంటే అర్థం ఏంటి? క్రమము లేనిదే అక్రమం. గత వారం ధ్యానం చేస్తాం మర్యాద. ఇక్కడ గత వారం ఏం నేర్చుకున్నామండి? సింహాలు కదా. దేవుని ప్రజలు మర్యాద లేకుండా ఉంటే ఏమొచ్చాయి? సింహాలు వచ్చి ఇబ్బంది పెట్టాయి. ఈ రోజున ఈ లోక యాత్రలో మర్యాద లేకుండా, క్రమము లేకుండా, క్రమశిక్షణ లేకుండా, జీవితాన్ని సరిచేసుకోకుండా, ఇదిగో నీకోబడ్డ పరిశుద్ధ గ్రంథాన్ని నీ పాదలకు దీపంగా నీ త్రోవ వెలుగుగా ఉంచుకోనకుండా, నీకు నచ్చిన మార్గములో, నీకు వచ్చిన మార్గములో, నీ ఇష్టానుసారముగా నీ మనస్సులో నడుచుకుంటే ప్రభు అంటాడు, మీరెవరో నాకు తెలియదు. భక్తుడు, యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు, నీ పరిశుద్ధ పర్వతం మీద నిలువదగిన వాడేవాడు. ఒక లిస్ట్ ఇచ్చాడు. ఏమని చూడండి దయతో. ఏ ప్రవర్తన అంటే ఎటువంటి ప్రవర్తన? ఎవరి దృష్టి యథావంతుడిగా ఉండాలి? మనిషి దృష్టిలోనా? మనిషి ఒకరోజు మంచివాడు అంటారు, ఒకరోజు చెడ్డవాడు అంటారు. వాళ్ళకి ఇష్టమైతే నియంత్రణ వాడు లేడు, ఇష్టం కాకపోతే నేను చెడ్డవాడు ఉండడు. క్షణానికి ఉదయం పూట మాట సాయంకాలానికి ఉండదు. అది మనిషి యథార్థత. నువ్వు పట్టించుకోనక్కర్లేదు, మనుషుల మెప్పు కోరనక్కర్లేదు.
మనుషులను సంతోషపెట్టడానికి ప్రయాసపడక్కర్లేదు. యథార్థమైన ప్రవర్తన అనగా నీ దేవుని దృష్టిలో ఆయనను చూచినప్పుడు, నీ హృదయాన్ని పరిశీలించినప్పుడు, నీ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడినప్పుడు, నీ మాటల్లో కానీ నీ ప్రవర్తనలో కానీ నీ దేవుడు యథార్థతను చూడగలగాలి. యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడు. కొన్ని లక్షణాలు చెప్పాడు. యథార్థ లక్షణాలు ఏంటో: నీతిని అనుసరించాలి, హృదయపూర్వకంగా నిజము పలకాలి. అట్టివాడు అనగా అటువంటి యథార్థ ప్రవర్తన గలవాడు తన నాలుకతో, ఇక వర్షం ధ్యానం చేస్తాం. ఈ యథార్థత, ఈ పరిశుద్ధత ఇవన్నీ కూడా నాలుకతోనే ప్రారంభమవుతాయి. చెప్తారమ్మా? నాలుక ఎక్కడుంటుంది? నాలుక కొంతమంది నోట్లో నాలుక లేదంట. ఏమి లేదంటమ్మా? నోట్లో నాలుక లేకుండా ఎట్టుంటారు అంటే, నాలుగుతో చేసే పనులు చేయం. మాట్లాడవు, నోరు మాట్లాడు, గమ్ము కూర్చున్నప్పుడు ఏమంటారు? వాడికి నోట్లో నాలుక లేదు. ప్రతి చోట మీకు గుర్తు చేస్తాను, యథార్థత అనేది దేవుని సన్నిధికి మనం దూరం చేసేది కానీ, నరకములో పడవేసేది కానీ నాలుకే. నాలుకంటే మన యొక్క మాటలు. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. కొండెములాడడం ఏంటి? కల్పించే మాటలు, ఒకరి మీద నేరం మోపే మాటలు, తీర్పు తీర్చే మాటలు. ప్రభు 10 చెప్పాడు కదా, మీరు తీర్పు తీర్చకూడదు. అప్పుడు మేము గురించి తీర్పు, నువ్వు తీర్చే తీర్పు చొప్పున నీకు కూడా తీర్పు తీర్చకూడదు. నాలుక. అట్టివాడు నాలుకతో కొండెములాడడు. తన పొరుగు, తన చిలుకానికి దేంతో కీడు? దాని తర్వాత మరలా తన పొరుగు వాని మీద దేంతో నింద మోపేది? నాలుకే, నోటితోనే. వీటన్నిటికీ మూలమేంటి? నాలుక. 34వ అధ్యాయానికి వెళదాం. రైతు 34 కూడా. ఇక మన వాక్యం అంతా ఈ అధ్యాయం మీద ఉంటుంది. 34వ అధ్యాయం తీసి పెట్టుకోండి. 11 నుంచి చూద్దాం. పిల్లలారా. పిల్లలంటే చిన్నపిల్లల కన్నా ఇది చిన్నపిల్లల కోసమా? కాదు. దేవుని పిల్లలు, దేవుని ప్రజలు. పిల్లలారా, మీరు వచ్చి నా మాట, పిల్లలారా మీరు వచ్చి నా మాట వినుడి. ఏం నేర్పిస్తారంటండి? ఏ మార్గం అది? దేవుని యందు, యెహోవా యందు భయభక్తులు కలిగిన మార్గము. మనం పదే చెప్పండి, దేవుడు 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 అంటావే కానీ ఆ దేవుని పేరు బలకలేవు. దేవుడు సహాయం చేశాడయ్యా. ఈ లోకంలో దేవుళ్ళుగా, దేవతలుగా పిలువబడే వారు కోటాను కోట్ల మంది ఉన్నారు. మరి ఏ దేవుడు సహాయం చేశాడయ్యా చెప్పండి? సర్వశక్తుడు దేవుడు కదా. ఎన్ని పేర్లు ఉన్నాయి ఆయనకి? ఎన్ని పేర్లు ఉన్నాయి? నేను మైక్ ఆన్ చేస్తుందా? ఎన్ని పేర్లు ఉన్నాయి? ప్రభు కృప చూపితే యెహోవా 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 అనే పేరు బైబిల్లో ఆది కాండం మొదటి నుంచి వస్తుంది. కొన్ని వేల సార్లు వస్తాయి, 100 సార్లు. ఆ ప్రతి చోట ఆయన చేసి ఒక్కొక్క పని ఉంటుంది, ఒక్కొక్క పని. సరే, బైబిల్ చదువుతూ యెహోవా అన్న మాట ప్రక్కన వచ్చిన చదవండి, ఆయన చేసే పనులు ఉంటాయి. అవే దేవుడు చేసే కార్యాలు, మనుషులు చేసేవి కావు. దేవుని పేరున్న చోటల్లా దాని ప్రక్కనే ఉంటుంది ఆయన చేసే పనులు. భయం కలిగిద్ది, ఆయనంటే విశ్వాసం కలిగిద్ది,
సాగిలపడతావు, నీకన్నా వేరే వేలుపులు లేరయ్య అని ఆయన్ని స్తుతించి ఆరాధిస్తావు. ఇప్పుడు తెలుసా? తెలుసుకుంటే హృదయపూర్వకంగా. అందుకే భక్తుడు అంటున్నాడు, పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించుడి. ఏమి నేర్చుకోవాలి? ఎవరి యందు? యెహోవా యందు భయభక్తులు మీకు ఎందుకు? ఇదే సరి అయిన మార్గము. ఇదే మన జీవితాల్లో ప్రాముఖ్యమైనది. ఎన్ని చదువులు, ఎంత చదువులు చదివినా నీవు దేవుని యందు భయభక్తులు నేర్చుకోకపోతే నీకు జీవితంలో మేలు లేదు, ఆయన కృప లేదు, ఆశీర్వాదం లేదు. లోకానుసారంగా వర్ధిల్లుతావేమో కానీ నువ్వు నీ దేవుని దృష్టికి ఇష్టడుగా ఉండలేవు. పిల్లలారా మీరు వచ్చి నా మాట ఆలకించుడి. యెహోవా యందు భయభక్తులు నేర్పుతాను. ఇప్పుడు అంటున్నాడు, బ్రతకగోరు వాడెవడైనా ఉన్నాడా అంటే ఎవరు చనిపోవాలని కోరుకుంటారు? ఎవరు కోరుకోరు కదా. బ్రతకాలి అంటే ఎట్లా బ్రతకాలి? మేలు నొందుచు అనేక దినములు బ్రతకగోరేవాడు. ఎందుకు చనిపోతారు? కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కొంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోయిన వాళ్ళు ఉన్నారు. అర్ధాంతరంగా జీవితాన్ని ముగించే వాళ్ళు ఉన్నారు. కష్టాలు వెళుతున్నప్పుడు, శ్రమలు వెళుతున్నప్పుడు, అవమానాలు పోతున్నప్పుడు ఏదో ఒక దినాన ఇలాంటి తరం అందరికీ కలుగుతుంది. కానీ వాక్యం ఉంటుంది, బ్రతకాలని ఎవరికైనా ఉందా? అది ఎలాంటి బ్రతుకంటే మేలు నొందొచ్చు. ఎవరి ద్వారా మేలు నొందొచ్చు? దేవుని ద్వారా మేలు పొందొచ్చు. అనేక దీర్ఘాయువు ఎవరిచ్చే బహుమానం ఉండేది? దేవుడిచ్చే బహుమానం. ఎవరికిస్తాడు అంటే తన మాటకు లోబడిన వాళ్ళకి. గుర్తుపెట్టుకోండి, దీర్ఘాయువు ఆయన మాటకు లోబడేవారికి. మేలున్నొచ్చు అనేక దినములు బ్రతుకువాడు ఉన్నాడా? మళ్ళీ చెడ్డ మాటలు పలకకుండా, మళ్ళీ ఏంటంట? నాలుక. ఏం పలకకుండా? మనకు తెలియదు కదా ఇవన్నీ కూడా. అసలు వాటి అర్థమే తెలియదు మనకు కదా. ఏ మాటలమ్మా అంటే ఏంటి? చెడ్డ మాట అంటే ఏంటి? దాని అర్థమేది? నీ నోటుతో పలకూడని మాటలు, ఒకరిని దూషించే, ఒకరి మీద నేరం మోపే, మరొకరికి బాధ కలిగించే మాటలు చెడ్డ మాటలు. యథార్థ ప్రవర్తన గలవాడు ఎలా ఉండాలి అంటే చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోమంటే అర్థం ఏంటి? కాచుకోవడం అంటే ఏంటి? దేన్ని కాచుకోవాలి? ధనాన్ని కాదు, ఆస్తిని కాదు. నిత్యత్వంలో ప్రవేశించాలి అంటే, దేవునితో సహవాసం కావాలి అంటే, యుగ యుగాలు ఆయన సన్నిధిలో ఈ లోకములో నిత్యత్వంలో ప్రభుత్వం ఉండాలి అంటే చెడ్డ మాట పలకకుండా నాలుకను, కపటమైన మాట పలకకుండా పెదవులను కాచుకోనమో. దేన్ని కాయాలి? పొలాన్ని కాసినట్టు, ఆస్తిని కాపాడుకున్నట్లుగా నీ నోటికి కాపు పెట్టాలి. నీ నాలుక నీ అదుపులో ఉండాలి. ఎవరి అదుపులో? యాక్సిడెంట్స్ అవుతాయి. ఏమంటుంది తెలుసా అండి? బండి అదుపు తప్పింది. ఏం తప్పిందంట? ట్రైన్ అదుపు తప్పింది, విమానం అదుపు తప్పింది. అదుపు ఏమైపోద్ది అంటే చావే. అందుకే మేలు నొందొచ్చు అనేక దినాలు బ్రతకాలి అంటే ప్రాముఖ్యంగా వాక్యానుసారముగా దేవుడు చెప్పే మాట, దేవుని మార్గం ఏంటంటే మన నోరు, మన నాలుక అదుపులో ఉండాలి. ఎవరి అదుపులో? దేవుని అదుపులో. అందుకే భక్తుడి ప్రార్థన, యెహోవా నా నోటి మాటలు, నా హృదయ ధ్యానము నీ దృష్టికి. ఎవరికి అంగీకారమయ్యేవి కావాలి? దేవునికి అంగీకారమయ్యేవి కావాలి. ఈరోజు జ్ఞాపకం చేస్తున్నాను, ఎప్పుడు వదిలేసాయి ఈ ఉదయం లేచినప్పటి నుంచి. ఈ ఉదయం
5 గంటలు లేచావో 6 గంటలు లేచావో 7 గంటలు లేచావో తెలియదు, కానీ ఇప్పటిదాకా నీ నోటి మాటలు అదుపులో ఉన్నాయా? వ్యర్థమైన మాటలు ఏమైనా నీ నోట వచ్చాయా? నీ నాలుకతో వచ్చాయా? కపటమైన మాటలు నీ నోటి వెంట వచ్చాయా? దూషణ మాటలు నీ నోట వచ్చాయా? హేళన మాటలు నీ నోట వచ్చాయా? చెడ్డ మాటలు నీ నోట వచ్చాయా? ప్రభు అంటున్నాడు, వాక్యం చెబుతుంది, ప్రభు చెప్పిన మార్గం ఇది. బ్రతుకువాడు ఎవడైనా ఉన్నాడా? మీరు నొచ్చు అనేక దినములు బ్రతుకువాడు ఉన్నాడా? చెడ్డ మాట పలకుండా నాలుకను కపటం అంటే అర్థం తెలుసండి. మనస్సులో ఒకటి, పైకి మరొకటి. కపటము. కపటం అంటే ఏంటి చెప్పండి? మనస్సులో ఒక ఆలోచన, కానీ బయటకు వచ్చే మాట మృదువైన మాట, కానీ మనస్సులో ద్వేషము, కోపము, పగ ఉంటుంది. పైకి కపటము. జ్ఞాపకం చేస్తున్నాను, అది దేవుని చిత్తము కాదు. అది దేవుని చిత్తము కాదు. ఎప్పుడైతే మన జీవితాల్లో యథార్థత అంటే ఇదే కదా, కపటము లేని జీవితాలు, కపటము లేని జీవితాలు. మన నోటి మాటల్లో పరిశుద్ధత కావాలి. మన నాలుక పరిశుద్ధపరచబడాలి. బైబిల్ ఉంటుంది, మన మాటలు సరిగా రావాలంటే హృదయంలో ఉన్నదాన్ని బట్టే నోరు. దేంట్లో ఉన్నదాన్ని బట్టమ్మా? హృదయంలో చెడుతనం ఉంటే చెడు మాటలు వస్తాయి. హృదయంలో ప్రేమ ఉంటే ప్రేమగల మాటలు వస్తాయి. కోపం ఉంటే కోపగల మాటలు వస్తాయి. హృదయంలో దాన్ని బట్టే నోరు మాట్లాడును. ఇప్పుడు ముందు మాటలు సరిగా ఉండాలంటే ఏమి శుద్ధి చేయాలి? హృదయాన్ని. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూస్తారు. చూడండి 34వ కీర్తన, వెళ్దాం వాక్యానికి. 34వ కీర్తన. పిల్లలారా, మీరు వచ్చి నా మాట వినుడి, యెహోవా యందలి భయభక్తులు. అంటే ఈ మాటలు నేను సూచిస్తే తెలుసా? నువ్వు దేవునిలో భయం ఉందా లేదా, దేవునికి భయపడేవాడవా కాదా అని చెప్పాలంటే థర్మామీటర్ ఏంటంటే నీ మాటలే. జ్వరం ఉందనుకోండి, ఎంత జ్వరం ఉందో చెప్పాలంటే డాక్టర్ గారు ఏం పెడతారు? నోట్లో థర్మామీటర్ పెడతాడు. చూసి అయ్యా 100 ఉంది, 101 ఉంది, 102 ఉందని ట్యాబ్లెట్లు వేస్తాడు. ఇప్పుడు నువ్వు భక్తి గలవాడవా భక్తి లేదా అని చెప్పాలంటే దేవుడు చూసే థర్మామీటర్ ఏంటంటే నీ నాలుక, నీ నోటి మాటలు. యెహోవా యందు భయభక్తులు నేర్పుతారంటూ నోటి మాట సంగతి ఎందుకు ఎత్తాడు? నీ ప్రవర్తనలో మొట్టమొదట సరిచేయబడవలసింది మన మాటలు, మన నాలుక. సరిచేయబడవలసింది మన మాటలు, మన నాలుక. మొట్టమొదటి ప్రవర్తనలో చూడండి, వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు మీకు నేర్పుతాను. బ్రతుకువారు వాడు ఎవరైనా ఉన్నాడా? మేలు నడుచు అనేక దినములు బ్రతుకువారు వాడు ఎవరైనా ఉన్నాడా? చెడ్డ మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకోవాలి. అనగా నోటి మాటలు కాచుకుంటే నీ భక్తి నీకు అర్థమవుతుంది. ఒకసారి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం, ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయం 20వ వచనం. మీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఆయన యెహోవా ప్రమాణం చేసిన దేశములో మీరు నివసించున్నట్లు, చూడు జాగ్రత్తగా, ఆయన దేశము, ఆయన స్వాస్థ్యము, ఆయన ప్రమాణ దేశములో నివసించినట్లుగా యెహోవాయే నీ ప్రాణమునకు
నీ దీర్ఘాయుష్నకు మూలమై ఉన్నాడు. కాబట్టి నీవును నీ సంతానము బ్రతుకుచు నీ ప్రాణమునకు మూలమైన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యము విని ఆయన హత్తుకొన్నట్లు జీవమును కోరుకొనుడే. వాగ్దానము చేసిన, ప్రమాణం చేసిన దేశము చేరాలి అంటే ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి, ఆయన ప్రేమించాలి, ఆయనను హత్తుకొని జీవించాలి. ఇదే కదా నీ గుడారంలో అదిగా ఉండేవాడెవడు? దేవుని అందరూ భయభక్తులవే కదా. వినుట వినుట, ఆయన మాట వినుట, శ్రద్ధగా వినుట, ఆయనకు లోబడుట, ఆయన ప్రేమించుట. మూడవదిగా అంటాడు ఆయన హత్తుకొని, అంటే ఎన్నడు ఎడబాయక దూరము కాక, ఎన్నడు ఆయన సన్నిధికి దూరం కాక, ఎన్నడు ఆయన వాక్యానికి దూరం కాకుండా నిత్యము ఆ వాక్యము నీ హృదయంలో ఉండాలి, నీలో ఉండాలి, ఆయన మార్గంలో నువ్వు ఉండాలి. దాని కుడికి కానీ ఎడమ కానీ త్వరగా కూడదు. ఇదే కదా ప్రభు కోరుకుంటున్నాడు. దేవుని సన్నిధిలో జీవించాలి అంటే, కృపను పొందుకోవాలి అంటే, ఆ వాగ్దాన దేశం స్వతంత్రించుకోవాలి అంటే, దేవుడు తన బిడ్డలకు ప్రమాణం చేసిన అనిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి అంటే ఆయన మాట వినుట వినుట వినుట. జ్ఞాపకం చేస్తున్నాను, ఎందరము వినేవారముగా ఉన్నాము, దేవుని మాటలు శ్రద్ధగా వినేవారముగా ఉన్నాము. వినుట అంటే అర్థం ఏంటి తెలుసండి? కేవలము మనసులో వెళ్ళిపోవటం కాదు, ఆ చొప్పున చేయువాడే. ప్రభు చెప్పేవాడే, ఈయన మాటలు విని వాడు చొప్పున చేసే ప్రతివాడు బండ మీద ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని ఈయన మాటలు విని వాడు చొప్పున చేయు ప్రతివాడు. ఎంత తేటగా ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, పేతురు రాసిన 2వ పత్రిక ఒకసారి చూద్దాం. ఎంత 3వ పత్రిక 3వ అధ్యాయంలో, పేతురు రాసిన 3వ పత్రిక 3వ అధ్యాయం 10 నుండి చూద్దాం. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు. ఇదే మాట కదా భక్తి చెప్పింది కొత్త నిబంధనలో కూడా. జీవమును ప్రేమించి మంచి దినములు చూడగోరువాడు చెడ్డదానిని పలవకుండా తన నాలుకను, కపటపు మాటలు పలవకుండా పెదవును కాచుకోవాలి. అతడు కిండి తొలగి మేలు చేయాలి, సమాధానమైన దానిని వెంటాడాలి. చూడండి, ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను, ఆయన చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధము. పెద్దగారు చెప్తున్నారు చూడండి. ఆనాడు కీర్తనలో భక్తుడు రాసిన అదే మాటలు క్రొత్త నిబంధనలో స్థిరపరుస్తున్నాడు ఆయన. నీ మాటలు జాగ్రత్త, దుర్యోచనలు వద్దు, దుష్ట మాటలు వద్దు. ఆయన ప్రేమించు, ఆయన సేవించు, లేదా ఆయన నీకు విరోధం అయిపోతుంది. ఎవరు విరోధమయ్యేది? దేవుడు. దేవుడు విరోధమైతే మనం బ్రతకగలమా? ఆయన ముఖం తిప్పుకుంటే బ్రతకగలం మనం? బైబిల్ ఉంటుంది, జంతువులంట ఆయన ముఖం తిప్పుకుంటే కలత పడిపోతాయి. ఏం పడతాయి? కలత అంటే భయం. ఎప్పుడు భయం వేస్తే తెలుస్తా నీకు? రెండు ఒక సత్యం జ్ఞాపకం చేస్తున్నాను. ఏ సమస్య వచ్చినా ధైర్యం కూడా నువ్వు చిన్న చిన్న భయపడుతున్నావంటే ఆయన ముఖాన్ని తిప్పుకున్నాడు. ఆయన ముఖ దర్శనం నీ జీవితం లేదు, ఆయన ముఖ కాంతి మీద ప్రకాశించట్లేదు, ఆయన ముఖాన్ని చూడట్లా, ప్రార్థన చేయట్లా,
ఆయన సమీపించట్లేదు. నీ భారమైన మోపడలేదు కాబట్టి ప్రతిదీ భయపెడుతుంది నిన్ను నన్ను. ఎన్ని భయాలు ఈరోజు మన జీవితాల్లో, భవిష్యత్తు గురించి, ఆరోగ్యం గురించి, బిడ్డల గురించి, వారి చదువులు, ఎన్ని భయాలు. కానీ ప్రతి భయం పోవాలంటే మన మీద ఆయన ముఖకాంతి ప్రకాశించాలి, ఆయన సంధికి చేరాలి, ఆయన పళ్ళ దగ్గర సాగిలపడాలి. ఎప్పుడైతే ఆ ముఖకాంతిలో వెలిగింపడతామో ప్రతి భయము పారదోలబడుతుంది. ఆయన సంధి కాంతిలో, ఆయన సన్నిధికి దూరం అయ్యావంటే ప్రతిదీ భయపెడుతుంది, ప్రతిదీ భయపెడుతుంది. నువ్వు భయపడుతున్నావంటే కారణం తెలుస్తా నీకు? దేవునికి దూరం అయ్యావు. ఆయన తన ముఖాన్ని నీ నుండి తిప్పుకున్నాడు. అప్పుడేం చేయబడాలి? సరి చేయబడాలిగా. ప్రభువా నన్ను క్షమించు, ఒక్కసారి నన్ను చూడు ప్రభువా, నీ ముఖాంతం మీద ప్రకాశం తండ్రి. ఇదిగో నా నోటి మాటలు సరిగా లేవు, కపట మాటలు నా నోట ఉన్నాయి, నీకు వ్యతిరేక్తమైన మాటలు నా నోట ఉన్నాయి, నా మాటలే నీకు నచ్చలేదు. చాలా మంది అంటారు తెలుసండి, ఎందుకమ్మా పలకరంటే ఆ మాటలు నాకు పడవు కదా. దేని బట్టి దూరం అవుతారు? మాటలను బట్టి మనుషులే దూరం అయిపోతాం. అలాంటి దేవుడు ఊరుకుంటాడా? మన మాటలకు పడట్లేదు, అందుకే సరిచేయబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన వైపు చూడగలగాలి. ఒకసారి వాక్యానికి వెళితే ఎంత తేటగా వాక్యం ఉంటుందంటే, యాకోబు పత్రిక దానికి ముందుగా 140 కీర్తన 141:3 141:3 యెహోవా నా నోటికి, మనం అడుగుతాం ప్రభువా నా చుట్టూ కావలి ఉంచే అంటాం కదా, నీ దోత నాకు కావలి ఉంచి అంటావు. దాని భక్తి ఏమంటాడు? నా నోటికి కావలి ఉంచుము, నా పెదవుల ద్వారమునకు కాపు పెట్టుము. ఎవరి ప్రార్థనమ్మా? నా చుట్టూ నీ సన్నిధి కాదయ్యా, నీ దోత కాదయ్యా, కాపులా కాదు, ముందు నా నోటికి కావలి ఉంచు. ఎందుకు? జీవమైన మరణమైన నాలుక వశము. జీవమానాలు ఎవరి చేతిలో ఉన్నాయంట? నీ నాలుకే. పాపం అంటే ఎక్కడో లేదు, పాపం ఉండేది హృదయంలో కాదు. బైబిల్ చెప్తుంది నీ నాలుక పాపాగ్ని. యాకోబు పత్రిక, ఇప్పుడు యాకోబు పత్రిక 3వ అధ్యాయం అలా 1:26. అలాగుననే ఎవడైనను దీనికి పశువులు కళ్ళెం పెడతారు, నోటికి చిక్కన వేస్తారు కదా, పొలం దున్నేటప్పుడు, వ్యవసాయం చేసేటప్పుడు కళ్ళెం. స్వారీ చేసే గుర్రాలు కూడా కళ్ళెం వేస్తారు. ఎందుకు? ఆ కళ్ళెంతో ఎటు వెళ్ళాలో అటు తిరిగి నోటికి. వాక్యం ఉంటుంది, చదవండమ్మా. ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయాన్ని మోసపరుచుకొనొచ్చు, భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థం. అంటే ఏంది? వ్యర్థం అంటే ఏంది? వ్యర్థం అంటే ఏంది? పనికిరాదు, నిరుపయోగం. నీ భక్తి నిన్ను రక్షింపదు. నువ్వు చేసిన ఈ భక్తి, నీ ప్రార్థనలు, నీ బైబిల్ స్టడీలు, నీ వాక్య ధ్యానము, నువ్వు ఇచ్చిన దాన ధర్మాలు, నువ్వు ఇచ్చిన కానుకలు, ఇవన్నీ ఒక మాటను కొట్టుకొని పోతున్నావు. ఎంతటి? అంతేగా? భక్తిగా మందిరంకి వచ్చావు, మంచిదే. భక్తిగా ఏరి కోరి ఇష్టం చేసి కానుక తెచ్చావు, మంచిదే.
భక్తిగా ప్రార్థన చేస్తావు, ఊరందరి కోసం ప్రార్థన చేస్తావు, మంచిదే. బయటికి వెళ్ళి 4 అదుపు లేకపోతే ప్రభు అంటాడు నీ భక్తి కొట్టుకోబోయిందంటే. అంతేనా? ఎవడైనా నోటికి కళ్ళం పెట్టుకోకుండా తాను భక్తి అనుకుంటుంటే మన భక్తి ఉపయోగము లేదు, రేపు నిలబడదు అని అంటాడు. నువ్వెవరు నాకు తెలియదు, ఎందుకు ప్రభువా ప్రార్థన చేశాను, ఆలయానికి వచ్చాను, ఆలయంలో పనులు చేశాను తండ్రి, ఎంతో సహాయపడాను సేవలో. ప్రభు అంటాడు నీ మీద నేరం పడవలసి వచ్చింది, నీ 4 అదుపులో, నీ మాటలు అదుపులో లేవు. ఓ భక్తుడు అంటాడు తెలుసా, 3వ వ్యక్తి మన ముందు లేనప్పుడు ఆ వ్యక్తిని గురించి మాట్లాడితేనే పాపం అంట. వారి గురించి ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, మీద సంగతి మాట్లాడుకోండి, ఏం కాదు, నీ కూడా జగది ఆయన కూడా ఏం కాదు. మధ్యలో 3వ వ్యక్తి వస్తారు చూసావా, ఎవరో నీ బంధువు స్నేహితుడు పక్కింటి వాళ్ళు, అదేమవుతుందంట మంచి అయినా చూడే. మన గురించి మాట్లాడే ఎవరి గురించి, మన గురించి తప్ప అన్నీ వస్తాయి. అంతేనా? నీ గురించి నా గురించి మాట్లాడాం, మనం తప్ప అందరి గురించి మాట్లాడాం. బైబిల్ చెప్తుంది, వాకింగ్ జ్ఞాపకం చేస్తుంది, ఆయన శిలువలో బతకాలి, నిలబడాలంటే ఈ లోకంలో ఎక్కువ కాలం బతకాలన్నా కూడా, మేలు నువ్వు చని దిగాలి బ్రతకాలన్నా కూడా ఏం సరి చేయబడాలి? ముందుగా నీ నాలుక సరిచేయ. భక్తిని ప్రార్థన చేస్తున్నాడు, ప్రభువా నా నోటికి కాపు, నా నాలుకకి కాపు. ఇదే కదా మన ప్రార్థన కావాల్సింది. చూద్దాం యాకోబు పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం చూడదైతో, ఎవడైనను నోటికి కళ్ళెము పెట్టుకొనక తన హృదయమును మోసపరచుకొనుచు భక్తి గలవాడనని అనుకొనిన ఎడల వాని భక్తి వ్యర్థము, అంటే 0, విలువ లేదు. ఇన్ని సంవత్సరాల భక్తి సేవ అంతా మట్టిపాలైపోయింది. ఎందుకు? ఏం అదుపులో లేదు? నోరు, నాలుక. 3వ అధ్యాయానికి వెళ్ళాడు. ఇంకా తేడా కంటే 3వ అధ్యాయం 3వ అధ్యాయంలో 2వ వచనం, అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పని ఎడలా అట్టివాడు లోపము లేనివాడై, ఒక్క 4 స్వాధీనం ఉంటే సర్వ శరీరము అదుపులో. వింటున్నావా? ముందేని కంట్రోల్లో పెట్టుకోవాలా? ఏ కంట్రోల్లో ఉండాలి? నాలుక. బైబిల్ చెప్తున్నమాట, ఎవడైనాను తన 4 అదుపులు పెట్టుకుంటే ఇక బాడీ అంత అదుపులోకి వచ్చేస్తుంది. ఉమాను కూడా చెప్పాడు, ఒక పెద్ద ఓడ చిన్న చుక్కాని ఎడు తిప్పితే ఓడ ఎడు తిరిగితే, అంటే నీ 4 ఎడు తిరిగితే ఓడి తిరుగుతావు అంతే. చూడండి చెప్పవచ్చు. తర్వాత శక్తి వాడవును గుర్రములు మన గులబోటుకై నోటి కళ్ళం పెట్టి వాటి శ్రమ తిప్పుతురు కదా, ఓడలను కూడా చూడి అవి ఎంత గొప్పపోయినా కూడా పెనుగాలి కొట్టుకుని పోకోబడిన ఓడ చెప్పొచ్చిన చిన్నదవ చుక్కాని చేతపడను. అలాగుననే నాలుక కూడా చిన్న అవయవమైనను బహుగా అదిరిపడును. ఏంటంటే 4 చేసే పని అంట గొప్పలు ఏంటో నుంచి వస్తాయి. అదిరిపడును, బహుగా కింద అంటాడు అతిశయపడును. ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని చిన్న నిప్పు రవజాలు అడవి తగలబెట్టాను, పెద్ద నిబ్బల్ల. అలాగే నాలుక చిన్నదే, అగ్నియే. నాలుక అగ్నియే. నాలుక మన అవయములో ఉంచబడిన పాప ప్రపంచము. ఏంటంట? పాపం అంటే ఎక్కడుందంట? ఎక్కడ మొదలు తెలుస్తుంది? ఇది ఏ దేవనంలోనే. ఎక్కడ?
హవ్వ మొదలుపెట్టింది తన సమాధానానికి దేవుడు చెప్పిన వాడు కొత్త వాటిని జోడించిందేమని. చూడకూడదు చెప్పాడు దేవుడు, చూడకూడదని, ముట్టకూడదు కదా. నాలుక అగ్ని, మన వైవాలో ఉన్న పాప ప్రపంచం, పాపమంతా నాలుగులో ఉన్న మన ఆటల్లోనే. అంటున్నాడు సర్వ శరీరానికి మాలిన్యము దేని ద్వారా అనగా అపవిత్రత దేని ద్వారా? నాలుగంటే మాటలు. నీ మాటలే, మన మాటలే దేవుని ఎదుట మంచివారమా చెడ్డవారమా పెట్టేది. అందుకే నోటికి ఏం పెట్టుకోవాలి? భక్తుడు అంటాడు భక్తిని ఎదుర్కొంటే నా నోటికి చిక్క పెట్టుకుంటాను అంటాడు కదా. చూస్తాను తర్వాత నాలుక. తర్వాత చూడండి ఎవరు వస్తున్నాడు. పాపప్రపంచమై సర్వ శరీరములకు మాలిన్యము. ఏది మాలిన్యం తీసేది? సర్వ శరీరానికి అపవిత్రత. ఒళ్ళంతా శుభ్రం చేసుకున్నా నాలుగు సార్లు లేకపోతే అపవిత్రుడు. మాటలు, నాలుగంటే మాటలు. తర్వాత ప్రకృతి ఎక్కడ వచ్చి చిచ్చిపెట్టున్నది, నరకము చేత చిచ్చిపెట్టు. చూడండి, మృగ, పక్షి, సర్ప, జలచరమంలో ప్రతి జాతి నరజాతి చేత సాధు కాజాను సాధైన గాని ఏ నరుడునో నాలుకను సాధు చేయనేరడు. అది మరణకరమైన విషయముతో. ఎక్కడుంది విషయం? మానవునికి ఎక్కడుందంట విషయం? నోట్లో నాలుకతో. అది మరణకరమైన విషయముతో నిండి ఉంది. కొన్ని పాములు కలిసిన బతుకుతాము కానీ ఈ నోటి మాటలు కలిగే నొప్పికి తట్టుకోలేము కదా, అవునా? నాలుక విషము మరణకరమైన విషయం నిండింది నాలుక. తర్వాత అది నిరర్గళమైన దుష్టత్వమే. చూడండి, దీనితోనే ఆదివారం అంటే ఏమంటావు? దేవాస్తోత్రం అవుతండి. ఏ పాటలు వస్తాయి? దేవుని స్తుతించుడు. ఈ నాలుకే. మనకు రెండు నాలుకలు లేవు, ఒక నోరు ఒక నాలుక. ఈ నాలుగుతోనే ఆదివారం అంతా స్తుతి పాటలు, ఆరాధన, ప్రార్థన. అస్సలు చూస్తే దేవదూతలు కూడా పనికిరారు. ఎవరి ముందు? మన ముందు. ఇక ఇంటికి వెళ్ళు, దారిలో మొదలవుతుంది మళ్ళీ. అది కొత్త నాలుగు కాదు, వేరే నోరు కాదు, వేరే నాలుగు కాదు. వాక్యం ఉండదు అదే నాలుకతో. ఏ నాలుక? వేరే నాలుగు కాదమ్మా, వేరే తింటే బాగుండేది. అదే నోరు, రెండు కళ్ళు ఉన్నాయి, రెండు చెవులు ఉన్నాయి, నోరు మాత్రం, నాలుక మాత్రం, రెండు కాళ్ళు రెండు చేతులు. అలా ఉంటే తప్పించిన వాడమేమో. అయ్యా ఈ నాలుగు కాదు, ఈ నాలుగు, ఇది బాగుందని చెప్పి సబడి చేసేవాడు. కుదరదే. వాక్యం అంటే చూడండి, దీనితోనే అనగా ఈ నాలుగుతోనే, ఈ నోటుతోనే తండ్రి అయిన ప్రభువును స్తుతిస్తాము. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపిస్తాము. ఏంటి చెడ మాటలేంటి? ఏంటి చెడ మాటలేంటి? శాప మాటలేంటి? ఎవరిని శపిస్తావు? ఒక వ్యక్తిని తిట్టావంటే ప్రభు అంటాడు ఆ వ్యక్తిని కాదు, నన్ను కదా. బేదలు విక్రించేవాడు వాళ్ళ సృష్టికర్తను నిందించేవాడు, అంతే కదా. భయపడలే లేదా మాట? బేదలను విక్రించేవాడు వాళ్ళ సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఎందుకు? చేసింది ఆయన. ఓ సత్యం చెప్పమంటారా? అపవాది ఆయన సాతాను, సర్పము హవ్వను ఎలా మోసం చేసిందంటే, మీరు ఈ పండు తిను దినమున నిశ్చయముగా చచ్చేదరా. అపవాది చెప్పిన మాట, మీరు చావనే చావరు. ఎవరులా ఉంటారంట? అసలు వీడు ఎలా ఉన్నారు వాస్తవాన్ని చెప్పాలంటే, దేవుడు తన స్వరూపమందు
తన పొలికి చొప్పున నరులను ఎవరు పొలికిళ్ళు ఇది వాళ్ళకి తెలియదు, మర్చిపోయారు. అపవాది చేసే పని అయితే దేవునికి ఇచ్చుంటాడు, శ్రేష్టమైన స్థితిలో ఉంచాడు. కానీ ఇది కాదు, దేవతలాగా ఉంటాం. వాస్తవం చెప్పాలంటే ఆలోచించండి, ఆదాము ఎలా చేశాడు? దేవుడు నేలమ్మంటే దేవుడు నిర్మించాడు మన పోలిక. ఎవరి పోలిక? దేవుడి పోలిక. ఇంక దేవతలు ఏదేముంది ఇంకా అక్కడ? ఆల్రెడీ వాడు దేవుని కుమారులే. ఆదాము దేవుని కుమారుడుగా పిలువబడ్డాడు. ఇంకా వాడికి ఇచ్చేదేంటి అపవాది? వాళ్ళ కళ్ళు గప్పేసింది అంతే. అర్థమైందా? వాస్తవం కాదు. ఆల్రెడీ దేవుడు పోలిక, దేవునిలాగా ఉన్నారు వాళ్ళు, ఏళ్తున్నారు. ఇంకేం కావాలి వాళ్ళకి? ఇంకేం కావాలి? ఇది కాదు, మీరు దేవతలాగా ఉంటారు. దేవుడు అనకుండా దేవతలాగా ఉంటారు. అప్పుడు దేవత ఎవరు లేరు, ఉన్నారు దేవతలు. దేవుడే ఒక కొత్త మాట నేర్పించింది. ఏంటి? మీరు దేవతల వలె. ఎవరు చెప్పి దేవతని? హవ్వతో చెప్పి. దేవతా స్వరూపం ఎక్కడి నుంచి? హవ్వ దగ్గర నుంచి. మీరు దేవత వలె ఉంటారు. మీరు ఎందుకు భయపడతారు దేవునికి? ఆల్రెడీ వాళ్ళు ఆ స్థితిలోనే ఉన్నారు. దేవుడు తన పోలికగా చేశాడు ఆయన రూపం. ఇంకేం కావాలి? దురాశ కదా ఏమైపోయింది? దూరం దేవుని సన్నిధించి వెళ్ళగొట్ట పడ్డారు. నెమ్మదుందా? ఆహారం ఉందా? భయం వచ్చేసిందా? అప్పటి వరకు పెద్దాన్ని ఏలే వాళ్ళు పెద్దగా భయపడటం మొదలుపెట్టారు. ఎప్పుడు వచ్చింది భయం తెలుసా? ఏదైనా వనములో పాపం చేసినప్పుడు మనకు తెలిసిందల్లా వాళ్ళు వెలగొట్టబడ్డారే. కానీ ఆ పాపముతో పాటు వచ్చిన అనేక శాపాలు, రోగము, భయము, వేదన, నొప్పి, బాధ, ముళ్ళపొదలు, గచ్చపొదలు, ప్రయాస, చెమట, ఇవన్నీ దేని ఫలితం తెలుసా అండి? ఆ పాపం యొక్క ఫలితం. అందుకే ప్రభువు చూడగార్చాడు, వేదన పడ్డాడు, అన్ని సరి చేశాడు ప్రభు వారు. నేను నన్ను నిత్యరాజవాసులుగా చేశాను. దేవతలప్పుడు ఏమీ లేవు ఆయన సన్నిధిలో. 5 వనంలో ఏసీ లాగా ఉండేదేమో కదండి ఆ చెట్లలో. ముళ్ళపొదలు, గచ్చపొదలు. ఆ ముళ్ళపొదలనే ప్రభు తన మీద మోస్తాడు. నీకు నాకు విడుదల ఇవ్వటానికి అంగీకరిస్తే ప్రభు చెప్తున్నాడు. అంగీకరించావు, బాగుంది ప్రభు, అంగీకరించావు, రక్ష పొందావు. కానీ కొన్ని మార్పు చెందాలి. మనలో ఉన్న పాప ప్రపంచాన్ని దూరం చేయాలి. ఆదాము హవ్వలు ఏదైనా వనంలోనే ఉన్నారు, కానీ వారు శోధింపబడ్డారు. మనము కూడా రక్ష పొందాము, బాప్తిసం పొందాము, మానవులు పొందాము. కానీ ఇదిగో ఈ నోటి మాటల చేత శోధింపబడుతున్నాము. యాకోబు పత్రిక 3వ అధ్యాయం చూడండి. దీనితోనే తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము. దీనితోనే, దేనితో? ఇదే నోటితో, ఇదే నాలుకతో ఆ దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. ఒక్క నోట నుండి ఆశీర్వచనమును శాపవచనమును. మరి నా సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఎలా ఉండకూడదు? ఒక నోటితోనే ఆశీర్వాదము, ప్రార్థన, మళ్ళీ పక్కనే ప్రార్థన. ఇడంతా ఆదివారం అంతా దేవుని పాటలు. పోతా మారిపోతాయి ట్రాక్. ఏ ట్రాక్ వస్తుంది? ఇంటికి పోతే అసలు వేరేది ఆ టీవీలో. ఎవరు చూస్తున్నారు? ఎవరికి లెక్క చెప్పాలి? ఎవరు మోసం చేస్తున్నాం? చెప్పండి. ఇదే యథార్థత. ప్రభువుకుందే. నా సహోదరులారా, మీరు అలాగూ ఉంటేమైంది? మీరెవరో నాకు తెలియదు. అక్రమము. అందుకే ప్రవర్తన సరిగా ఉండాలి. ఎవరి ప్రవర్తన? మనం ఎప్పుడు
ప్రక్కవాడు ఏం మాట్లాడుతున్నాడా, ప్రక్కవాడు ఏం తింటున్నాడా, ప్రక్కవాడు ఏం కట్టుకున్నాడా, ఏం ఇంట్లో ఏం గొడవ అవుతుందా, ఏమంటున్నారు, అవి చూస్తూ ఉంటాం. మన చెవులన్నీ పక్కడి మీద ఉంటాయి తెలుసా. మన ఇంట్లో ఉండవు. మన పిల్లల్ని పట్టించుకోం. మన ఇంట్లో వాళ్ళని పట్టించుకోం. ప్రక్క వాళ్ళ మీద వాళ్ళ దృష్టి, వాళ్ళు ఏం తింటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు, ఏం కొనబోతున్నారు, ఇవే వస్తున్నా కాదా. అందుకే ముందు మనం మొట్టమొదటి మన జీవితాల్లో సరిచేయబడవలసింది ఏంటి? మన నాలుక. ఎందుకంటే ఇది పాప ప్రపంచము, పాప ప్రపంచం. దయతో సామెతలకు వెళదాం, 3వ అధ్యాయం. సరే, ప్రాంతం సరి చేయబడాలంటే ఏం చేయాలి తెలుసా? సామెతలు 3:6, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయను. ఎవరి అధికారం? నీ ప్రవర్తన అంతటి యందు అనగా నీ మాటలు, నీ నడవడిక, నీ భోజనం కూడా, ఆఖరికి నువ్వు తినే భోజనం కూడా, నీ పానము కూడా, నువ్వు ఉండే చోటు, నీ ఉద్యోగం కూడా, సమస్తం ఎవరి ఆధీనంలో ఉండాలి? ఎవరి ఆధీనం ఒప్పుకోవాలి? దేవా, ఇక్కడ నేను ఉండొచ్చా, ఉండకూడదా, ఇది నాకు మేలుకరమా కాదా? అవునా కాదా? నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారము. ఇప్పుడు మనం ఏలుతుంది ఎవరు? ఈ లోకాన్ని ఏలుతుంది ఎవరు? అపవాది. ఈ లోకాధికారి ఎవడు? అపవాది. అపవాది మనల్ని ఏలుతూ మనల్ని తన మార్గంలో చూస్తుంటే మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవునికి అప్పగించి, ప్రభువా నువ్వు నన్ను ఏలు అనాలి. ఇదే పోరాటం. ఇక్కడే పోరాటం. ఆత్మీయ పోరాటం అనేది ఇక్కడే ఉండేదేమో అపవాది లోకంలో. వేసేదంటాడే, ఈ లోక రాజ్యాలన్నీ నావే. కానీ హృదయం సరి చేయబడి, హృదయంలో ప్రభు రాజు కలిగి ఉండి, ఆయన ఆజ్ఞలు, లోక మర్యాద కాదు, దేవుని మర్యాద, లోకానుసారంగా కాదు, దేవుని చిత్త ప్రకారం ఎప్పుడైతే వేరు చేయబడతామో, సరి చేయబడతామో, ప్రభుకు అప్పగించుకుంటామో, మన ప్రవర్తన అంతటి యందు ఆయన దగ్గర ఒప్పుకుంటామో, అప్పుడు ఆయన నీ త్రోవలను, అప్పుడు ఆయన నీ త్రోవలు అనగా నీ మార్గమును, దారిలో నీకు అడ్డంకులు వస్తున్నాయి. అర్థమైందా? దారిలో ఏమొస్తున్నాయో అనేకమైన అడ్డంకులు. ఆశించి దొరకట్లేదు, కష్టమైపోతా ఉంది, అడుగు ముందుగా రాకపోతున్నావు. కారణం ఏంటంటే నీ ప్రవర్తన అంతటి మీద ఆయన అధికారాన్ని ఒప్పుకోలేదు. అర్థమైందా? ఎందుకు అడ్డంకులు వచ్చాయి? ఎందుకు నెరవేరట్లేదు? ఎందుకు ప్రార్థన దేవుడు వినట్లేదు అంటే, నీవు నీ ప్రవర్తన అంతటి మీద అనగా నీ జీవితంలో ప్రతి పరిస్థితి మీద దేవునికి అధికారం ఇవ్వలేదు. నీ సొంత చిత్తము, అపవాది చిత్తము జరుగుతూ ఉంది అక్కడ. ఎప్పుడైతే వాటి ప్రక్కన నెట్టేసి, ప్రభువా నువ్వు నన్ను ఏలాలి, నువ్వు నా రాజువు, నా ప్రభుడు అంటావో, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము అని ఆటంకములు తొలగించు. ఆటంకాలు తొలగించబడాలంటే ఏం చేయాలి చెప్పండి? దేవునికి సంపూర్ణంగా సమర్పించుకోవాలి. ఏం చేయాలమ్మా? దేవునికి నీ ప్రవర్తన అంతటి యందు అంటే నీ మాట, నీ చూపు, నీ భోజనము, నీ ఉండే చోటు, నీ స్థలము, నీ కుటుంబ జీవితము, నీ ఆత్మీయ జీవితము, ప్రతిదీ 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 ఆయన అధికారము. నువ్వు చెప్పింది చేస్తాను ప్రభా, నీ ఇష్టములో, నీ చిత్తములో నాకు నేర్పించు. ఎంత చేస్తున్నాం ఆ రీతిగా? ఇది కదా నిజమైన క్రైస్తవ జీవితం అంటే. భక్తి అంటే ఇది కదా. భక్తి అంటే పాటలు పాడటం కాదమ్మా. భక్తి అంటే ప్రార్థన చేయటం కాదు, వాక్యం చదవటం కాదు. వాటికి మించి నీ హృదయాన్ని, నా హృదయాన్ని, నీ జీవితాన్ని, నా జీవితాన్ని, నీ కుటుంబాన్ని, నా కుటుంబాన్ని ప్రభు ఏలాలి. ఎవరు ఏలాలి? ఎవరు ఏలాలి? ఎవరా ప్రభు? ప్రభు అయినా అప్పుడు ఆయన నీ మార్గములను సరళము
చేయను. ఎవరు సర్వం చేసేది? ఎవరు? ఆయన. ఈరోజు అపజయం ఎదురవుతుందా? భయాలు వెంటాడుతూ ఉన్నాయా? నీ మార్గాన్ని సరిచేసుకో, నీ త్రోవలు సరిచేసుకో. కొంచెం లోతుకు వెళితే జ్ఞాపకం చేస్తాను, ముగిస్తాను. కొంచెం చూడదేతో 16-17 సామెతలు 16-17 వచ్చిన. ఏ విడిచిపెట్టాలి? ఇది చూడని తెలిస్తే ఏం చేయాలంటమ్మా? తిండికాడ మాత్రం బహు జాగ్రత్తగా ఉంటాం. దేనికాడ ఇది మంచిదా కాదా, తినవచ్చా తినకూడదా? కానీ చెడుతనం ఎక్కడ ఉంటుంది? హృదయంలో ఉండేది కదా. దాన్ని పట్టించుకో. వాక్యం ఉంటుంది, చెడుతనము విడచి నడచుటయే యథార్థవంతులకు రాజమార్గము. ఏది రాజమార్గం? చెడుతనం విడిచిపెట్టిన ఉంటుంది. తర్వాత తన ప్రవర్తన కనిపెట్టువాడు తన ప్రాణమును కాపాడుకొనును. ఏం కనిపెట్టుకోవాలి? తన ప్రవర్తన. నా మాటలు ఎలా ఉన్నాయి? నా జీవితం ఎలా ఉంది? నేను నడిచే మార్గం సరైందా కాదా? నా ప్రవర్తన నా దేవునికి ఇష్టమా కాదా అని కనిపెట్టి చూచువాడు ఏమవుతాడు? తన ప్రాణమును అనగా నిత్య జీవములో దేవునికి అప్పగిస్తావు. నరకానికి పో. తన ప్రవర్తన కనిపెట్టువాడు. ఒక్కసారి యెషయా గ్రంథానికి వెళితే దేవుడు చెప్పే ఆ మాట వింటే ఉణగలిగింది. చూడండి, యెషయా గ్రంథము 57వ అధ్యాయం, యెషయా 57. ఒకసారి చూడండి ప్రవర్తన గురించి ప్రభు ఏమంటున్నాడు. యెషయా 57:18. నీ దీవెనంతా కూడా నువ్వు ఈరోజు నీకు కావాల్సినదే. నేను ఏమన్నా ప్రభు? నేను వాడి ప్రవర్తన చూచి తిని. ఎప్పుడు స్వస్థత? ఆయన చూచి ఆయనకు అంగీకారం అయితే, నేను వాడి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరచును, ఇంకా వారిని నడిపించును, వారిలో దుఃఖించు వారిని. దేని బట్టి చెప్పండి? దేని బట్టి? ఎవరు చూడాలి మన ప్రవర్తన? ఎవరు చూస్తారు? నేను వారి ప్రవర్తన చూచి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, దుఃఖించేవారిని ఓదారుస్తాను. దేన్ని బట్టి? ఏం సరి చేసుకోవాలి? ప్రవర్తన మొట్టమొదటి సరి చేయవలసింది ఏంటి? జాగ్రత్త. వ్యర్థమైన మాట ఒకటి వచ్చినా సరే విమర్శన లెక్క చెప్పాలి దేవునికి. అర్థమైనా? మనుషుడి బలికే వ్యర్థమైన ప్రతి మాట గురించి విమర్శించిన లెక్క చెప్పాలి. స్వస్థ కావాలా? నీ ప్రవర్తన దేవునికి ఇష్టంగా. నీ దుఃఖం పోవాలా? దిగులు పోవాలా? భయం పోవాలా? నీ ప్రవర్తన దేవునికి నచ్చాలి. అంతేనా? ప్రభు చెప్తున్న మాట. ఆ మాట గుర్తుపెట్టి కంట పెట్టండి. ఆ మాట, నేను వారి ప్రవర్తనను చూచి తిని వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వారిలో దుఃఖించి వారిని ఓదారుస్తాను. ఇంకేం కావాలమ్మా? ఇవి ఎవరు మనుషులు ఎవరివి? దేవుడు మాత్రమే నడిపించేవాడు, స్వస్థపరిచేవాడు, ఓదార్చి కన్నీరు తుడిచేవాడు. ఎప్పుడు? దేన్ని బట్టి? సరి చేయబడిన ప్రవర్తన. నిన్నే ప్రజలు ఉన్నారు, యోనాను పంపించాడు. 40 దినాల్లో తీర్పు మొదలైంది. అసలు వాస్తవానికి ఈరోజు నేను చెప్పాల్సిన వాక్యం ఏంటంటే, నేను రాత్రి ప్రార్థన సిద్ధపడిందంటే దేవుని కోపం మీద. దేవుని కోపం పక్కన ఇట్టాడు కదా ప్రభు. ఇది చెప్పమన్నాడు, ఇది ఇచ్చాడు నా ముందు నుంచి. వాస్తవానికి ప్రార్థన సిద్ధపడిందంటే దేవుని కోపం. ఇప్పుడు పత్రికలో ఆవిడ మాట మీద తీసుకుందాం అనుకున్నాను, కానీ ఎడిపోయిందో నిలబడిన తర్వాత. చూడండి, ప్రభు అంటున్నాడు, నేను వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, వాళ్ళు దుఃఖితుల వారిని ఓదారుస్తాను. దీన్ని బట్టి ఎవరి ప్రవర్తన? నీదా ప్రకోళదా?
నీదా నీ స్నేహితులదా, నీదా నీ బంధువులదా, నీదా నీ పిల్లలదా, నీదా నీ భార్యదా, నీదా నీ భర్తదా? రక్షణ వ్యక్తిగతమైంది, ప్రవర్తన కూడా వ్యక్తిగత. అంతేనా? భార్య భక్తి పరులు అయితే భర్త పరులు కనుకవాడు, తల్లిదండ్రులు విశ్వాసులు అయితే, మంచి విశ్వాసులు అయితే బిడ్డలు ఎవరి జానికి పోరు. ఎవరి ప్రవర్తన బట్టే వారికి. నీ స్వస్థ కావాలా, దేవుడు నడిపించాలా, నీ కన్నీరు తుడవాలా, ఏం చేయాలి? నీ ప్రవర్తన సక్సెస్. పాపాన్ని విడిచిపెట్టు, నీ నాలుక సాగు చేసేయి, మాటలు మానేసేయి. మాట్లాడకపోయినా నష్టం లేదు, అర్థమైందా? నోరు మూసుకొని కూర్చొని నష్టం లేదు. ఉపవాసం అంటావు చూసావా, నోటి కూడా ఉపవాసం ఇస్తే మంచిది. తిండికే కాదు, మాటలకు కూడా. మన నోటికి ఉపవాసం ఏం చేస్తాను సార్? లోపలికి వెళ్ళేవాడికి ఉపవాసం, బయటకు వచ్చేవాడికి ఉపవాసం ఉండదు. దేంట్లో నుంచి? నోట్లో నుంచి. ఉపవాసం అన్నా ఏం తినను, లోపల వాడు ఉపవాసం పెట్టావు, లోపల బయటకు వచ్చేవాడికో అసలు వాడు చెప్పాలంటే ఈ ద్వారం మూసేయాలి. కాపు పెట్టారు, ప్రభువా నా నోటికి కాపు. అప్పుడు హృదయం శుద్ధి అయింది, దేవునితో సమాధాన. సరే ఉపవాసం ఉంటే ఏం చేద్దాం తెలుసా? నోటి మాటలు కూడా క్రమంగా క్రమంగా తగ్గించుకుంటూ, నోటి మాటల ద్వారా ఇంత శిక్ష మనకెందుకు? ప్రభు చెప్తున్నాడు, అది అగ్ని, ఆ ప్రపంచం, విశ్వం, మనకరమైన విశ్వం. జాగ్రత్త. ప్రభు నీతో నాదని మాట్లాడుతున్నాడు. మన ప్రవర్తన చూసి ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన నడిపిస్తాడు. అంతేకాదు దుఃఖితుల్ని ఓదార్చే దేవుడు. ఎంత తేడా చెప్తున్నాడు అమ్మ, ఎంత తేటగా. ప్రసంగి 5:1 మన బాగా తెలుసు కదా. ప్రసంగి 5:1, నీవు దేవుని మందిరంలో పోవునప్పుడు నీ ప్రవర్తన ఎక్కడ దేవుని ఏమొద్దన్నాడు? బుద్ధిని అర్పించినట్లుగా బలి అర్పించిన కంటే సమీపించి ఆలకించుట. మాట్లాడటం కన్నా కూడా వినటం మేలు, అంతేగా? సమీపించి ఆలకించుట శ్రేష్టము, శ్రేష్టము. మనం గద్దించామనుకోండి, సరి చేసుకోమని, బుద్ధిహీనుడు అనుకోండి ముఖం మార్చుకుంటాడు. అంతేనా? బైబిల్లో ఉన్న మాట చూడండి. సామెతలు 21:29 ముగిస్తాను. సామెతలు 21:29. భక్తిహీనులు ఎందుకు గద్దిస్తే? యథార్థవంతుడు తన ప్రవర్తన. ఎవరు ముఖం మార్చుకునేది? భక్తి లేని వారు, దేవుడు భయం లేని వారు. ప్రభు గద్దించినా, దేవుడు గద్దించినా, వాక్యం గద్దించినా ముఖం మార్చుకుంటాం. కానీ యథార్థవంతుడైతే తన ప్రవర్తన సరి చేసుకుంటాడు. నువ్వు దేవుని మీద పోయిన ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. దేవుడు ఆకాశంలో కింద ఉన్నావు, నీ మాటలు కొద్దిగా ఉండాలి. ఎవరి ముందు? దేవునికి బోధ చేయొద్దు, ఎవరికి బోధ చేయొద్దు. మనం అంత గొప్పవాళ్ళం ఏమంటే ఏసే ప్రసంగం చేస్తాం, మనుషులకు కాదు. ప్రార్థనలోనే ప్రసంగాలు తెలుసా? విన్నారు ఎప్పుడైనా? ప్రార్థనలోనే ప్రసంగాలు. అసలు ఇంకా కొన్నిసార్లు నాకు అనిపిస్తే ఇక నేను కూర్చుంటే మీరు అనిపిస్తాయి. కొంత చేస్తే ప్రార్థన వింటే కొంతమంది కొన్నిసార్లు ఇక నేను ఇవ్వటం ఎందుకు? వాక్యం అంతా అయిపోతుంది, అన్ని వచ్చినా వెళ్ళిపోతాయి అన్ని. ప్రార్థన అంటే ఏంటమ్మా? ప్రార్థన అంటే ఏంటి? అని సమీపించి మొక్కరించి గజగజ వణుకుతూ. ఎవరు ప్రార్థన దేవుడికి ఇష్టమైంది? సుంకరి ఏం చేస్తాడు? ప్రసంగం చేశాడు అయ్యగారు ఒక ఆయన. ఎవరైనా? పరిసయ్యుడు. ప్రభువా వారానికి 2 మార్లు ఉపవాసం చెప్పావుగా, దర్శన భాగం ఇస్తున్నారు. ఇదిగో ఈ పరిస్థితి కంటే వాడిని నేను కానే కాదు. దగ్గర కూడా ఆయన దేవుడు. సుంకరి ఆకాశం వైపు కన్నుతుకైనా ధైర్యం చాలక
రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైన నన్ను కరుణించుము. అతని కంటే ఇతడు నీతిమంతునిగా తీర్చబడెను. నీవు దేవుని ముందుకు వెళ్ళినప్పుడు నీ ప్రార్థన జాగ్రత్త చూసుకో. వేద మాటలు రావద్దు. ఆయన ఆకాశంలో పొందిన నీ మాటలు కొద్దిగా ఉండాలి. జాగ్రత్త. అపవాది కల్పించే మరొక 4 దేశ పాపం ఏంటంటే, 4 దేశ పాపాలు తెలుసా? ఇంకొకటి మనకు తెలియకుండా అపవాది చేసేది, దేవునికి బోధ చేపిస్తాడు నీ చేత. ఆడు ఏసే బోధ చేయడానికి వచ్చాడు అపవాది. వాక్యం చెప్పాడు ఏసే. ఏమని? వాక్యం రాయబడి ఉంది కదా, కిందకి దూకు, దోషం ఎత్తుకుంటారు కదా. ఏం చెప్పాడు ఏసైకి? చెప్పండి, ఏం చెప్పాడు? వాక్యంలో రాయబడి ఉంది కదా. ఎక్కడ? ఎవరు బోధ ఇది? ఏసైకి దేవుడు వాక్యం గుర్తు చేశాడు. వాక్యం ఆయన, వాక్యమైన దేవుడు ఆయన. అపవాది చేస్తాడట. జాగ్రత్త, మోసపోవద్దు. అందుకే దేవుని మందికి పోయినప్పుడు, నువ్వు మోకరించినప్పుడు పశ్చాత్తాపము రావాలి, పాపక్షమాపణ కావాలి. ఆయన మనసారా స్తుతించు, ఆయన నీకేమైనా స్తుతించు, నీ జీవితం నడిపి కోరుకో. అది దేవ చిత్తానుసరమైన ప్రార్థన. అనేక అంశాలు మనసులో ఉంటాయి, చెప్పాలనుకుంటా కానీ బైబిల్ చదివేటప్పుడు ఒకటి తీసుకుని అయిపోతాం. కొన్నిసార్లు బైబిల్ ప్రార్థనని చెప్పాలనిపిస్తుంది. మధ్యలో ఆపకూడదుగా, అది ముందు అయిపోవాలి. కొన్నిసార్లు క్యారెక్టర్ స్టడీ తీసుకోవాలనిపిస్తాం ఒకటి జీవితాన్ని. ఎందుకు? వాక్యం ఎంతగా నేర్చుకుంటే, ఎంత హృదయంలో ఉంటే అంతగా సమీపంగా జీవిస్తామని అంటే ఏం లేదు. అందుకే జాగ్రత్త. దేవుడు గద్దించినప్పుడు బుద్ధిహీనుడు ఏం చేస్తాడంటే ముఖాన్ని మార్చుకుంటాడు. యథావంతుడు ఏం చేసుకుంటాడండి? ప్రవర్తన సరి చేసుకుంటాడు. చివరిగా ఒక మాట చూడండి, వాక్యంలో చూస్తే ఎహెజ్కేలు 18:23. ఎహెజ్కేలు 18:23. దుష్టులు మరణముందుట చేత నాకు ఏమాత్రమైన సంతోషము కలుగునా, వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుడయే నాకు. ఏడు దేవుడు సంతోషం నీ ద్వారా. దుష్టులు అనగా ఆయన మాట వెనక వాక్యాన్ని త్రోసివేసి ఇష్టానుసారంగా జీవించేవారు మనం పొందు నాకు ఇష్టం లేదు, కానీ వారు తమ ప్రవర్తన దిద్దుకొని. ఏం దిద్దుకోవాలి? ప్రవర్తన దిద్దుకోవాలంటే మన జీవితం అంతటి మీద అధికారానికి ఒప్పుకోవాలి. ఆయన మాట వినాలి, ఆయనకు లోబడాలి, ఆయన ప్రేమించాలి, ఆయన హత్తుకొని నడవాలి. ఆయన చూపిన మార్గము నీకు ఇష్టం కాకపోవచ్చు ఈ మార్గం, కానీ దేవుడు చూపితే ఆ మార్గంలో వెళ్ళాల్సింది. దేవునికి అడ్డదారులు ఏమి లేవమ్మా, షార్ట్ కట్ ఏమి లేవు. సూటి తిన్నైన మార్గం, ఇరుకైన మార్గం అంతే. పోతా ఉంటామే. చివరికి గమ్యానికి వెళితే అక్కడ దేవుడు కలుసుకుంటాం, ఆయన సన్నిధిలో ఉంటాం. నిన్ను కౌలించుకుంటాడు, ఎత్తుకుంటాడు, ముద్దు పెట్టుకుంటాడు. నా కుమారుడా, నా కోసం ఇన్ని సేవలు పొందావని నేను గణపరుస్తాడు. తగిన బహుమానం నీకు ఇస్తాడు, కిరీటం నీకు ఇస్తాడు, నీ తలపైకి ఇస్తాడు. అదే కదా వాక్యం చెప్పిన మాట. ఈరోజు ఏ మార్గంలో ఉన్నావు? ఒక మాట చెప్పి ముగిస్తాను, ఒక మాట చెప్పి ముగిస్తాను. ప్రవర్తనలో మన ప్రార్థనలు కూడా ఆత్మ సంబంధం 2 ఉన్నాయి. జాగ్రత్తగా. ఆత్మ ఫలము ఏంటి? అవి ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దృఢత్వం, మంచితనం, సాత్వికం, ఆశా నిగ్రహం. మధ్య ఎవరు కొట్టారు? విశ్వాసము, సాత్వికము. ఇవన్నీ ఏమంటారు? వీటిని ఆత్మ ఫలం. ఇలాగే ఆత్మ సంబంధమైనవి కొన్ని ఉన్నాయి. ఏంటివి? ఆత్మ వరములు.
ఏంటివమ్మా? ఆత్మ వరాలు. అవేంటివి? మరికొంత పత్రిక 12వ అధ్యాయము 4. కృపావరములు నానా విధములు గాని ఆత్మ ఒక్కటే, మరియు పరిచర్యలు నానా విధములు ప్రభు ఒక్కడే, నానా విధములైన కార్యము గలవు, కానీ అందరిలో అన్నింటి చూడొక్కడే, అయినా అందరి ప్రయోజనము కొరకు. దీని కొరకంట అందరి ప్రయోజనం కొరకు ప్రతి వాడికి ఆత్మ ప్రతిష్ట అనుగ్రహించబడుతున్నది. అనగా ఒకనికి ఆత్మముగా బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, స్వస్థపరిచే వరము, అద్భుతాలు చేసే శక్తి, ప్రవచన వరము, ఆత్మను వివేచన, భాషలు, భాష అర్థం చెప్పే శక్తి, ఇవన్నీ కూడా ఏంటివి? 9 రకాలైన ఆత్మవరాలు, కృపావరాలు. ఇవి ఎవరి కోసం చెప్పండి? ఈ 9 ఎవరి కోసం? అందరి కోసం, సంఘ క్షేమాభివృద్ధి కోసం. వీటి వల్ల నీకు ప్రయోజనము లేనే లేదు. ఎవరికి? వ్యక్తిగతంగా మనకి. అవి ఇతర కోసం వాడాలి. ఎవరి కోసం? ఇతర కోసం. మరి నీకు కావాల్సింది ఏంటి? ఆత్మఫలము. ఏంటది? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దృఢత్వము, సాత్వికము. మనం వీడి కోసం ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేయమంటే ఒకవేళ ప్రభు కృప చూపి నా కుమారుడా ఈ రెండులో ఆత్మవరాలు కావాలా, ఆత్మవరాలు కావాలంటే ఏం దొరుకుతుంటారు? వరాలు. వాటి వల్ల నీకు ఏమైనా మేలుందా? ఇతరుల కోసం. మరి నీకు కావాల్సింది ఏంటి? ఆత్మ. మనం ఏం కోరుకుంటున్నాం చెప్పండి? మొహమాటం లేకుండా గొప్ప సేవలు కూడా ఇదే. ఆత్మఫలంతో పని లేదు. స్వస్థపరచాలి, భాషలో మాట్లాడాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, అంతే. 10 మంది కనపడేవే. ఇవెవరు కనపడవుగా. వీటి ఫలాన్ని రేపు కదా మనం పొందేది. ఎక్కడ? నిత్యత్వంలో ప్రభువుతోటి. శరీరకార్యాలు స్పష్టం, ఫలం రారు, ఆత్మఫలం దేవుని రాజ్యాన్ని స్వంతించు. నీకు దేవుని రాజ్యం స్వంతించుకునే ఆత్మఫలం కావాలా, లేదా ఇతరులకు మాత్రం ఉపయోగపడే ఆత్మవరాలు కావాలా? ఒక్క ఆత్మ ఉన్నా లేకపోయినా పర్లేదు, కానీ నీలో ఆత్మఫలం సమృద్ధిగా ఫలించాలి. అర్థమైనా? ఒక్క ఆత్మవరము ఉన్నా లేకుండా నీకు నష్టము లేదు. నీ ఆత్మకు ప్రభు ఇస్తే సంతోషపడు. ప్రభు ఇస్తే దేవుని పని కోసం వాడు. ప్రభు ఇస్తే ఆయన మహిమార్థమై వాడు, కానీ కనపరచు సంఘ క్షేమృద్ధి కోసం వాడు. నువ్వు బ్రతకాలంటే, నువ్వు నిత్యంలో చేరాలి అంటే నీకు కావాల్సింది ఆత్మ ఫలము. ఇదే ప్రవర్తన. అయ్యో అద్భుతాలు లేవే, స్వస్థలు లేవే, ప్రవచనాలు లేవే, వాటి నీకు పని లేదు. ఇస్తే ఇస్తాడు, లేకపోతే లేదు. కానీ ఇలా ఉండాల్సింది ఏంటండి? ఆత్మ. అందుకే ముగిస్తాను. మరికొన్ని పత్రిక 12వ అధ్యాయం ఒక్కసారి చదివి ముగిద్దాం. మరికొన్ని 13. మనుష్యుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ, అంటే దేవరం ఇది ఆత్మ వరం. భాషలు మనుషుల భాష, దేవతల భాష మాట్లాడినా ప్రేమ అనేది ఏంది? ఆత్మ ఫలం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో మాట్లాడిన ఆత్మఫలమైన ప్రేమ లేకపోతే నేను మ్రోగుడి ఖర్చును కనగడ తాగమై ఉంటాను, వ్యర్థుడను, అంతే. తర్వాత ప్రవచించే కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు కలిగిన వాడినైనా, కొండలు పెకలింపగిన పరిపూర్ణ విశ్వాసం గల వాడినైనా. మళ్ళీ ప్రేమ అనేది ఏంటిది? అది కృపావరం. ఇదేంటి? ఆత్మ ఫలము. ప్రేమ లేని వాడినైతే వ్యర్థుడను. ఏం కోరుతున్నావు? నీ ప్రవర్తన ఎలా ఉంది? నీ ప్రార్థన ఎలా ఉంది? కదా కృపావరం పక్కన పెట్టాడు. అవి ఉన్నా ఇది లేకపోతే, అవి లేకపోయినా ఇది ఉంటే ప్రేమ లేని వాడనైతే. తర్వాత చూడండి
బీదల పోషణ కోసం ఆస్తంతా ఇచ్చినా సరే, కాల్చబడుకున్న శరీరాన్ని అప్పగించినా సరే, ప్రేమ లేని వాడినైతే ప్రయోజనం ఏమి. ఎందుకు? ఈ లోకంలోనే ఆ పేరంతా అబ్బా అలా ఇలా ఎంత గొప్ప వ్యక్తి అయ్యా అంటాడు, రేపాడేవాడు, ప్రయోజనము లేదు. తర్వాత అసలు ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అంటే ఏంటి చెప్పండి. ఆత్మఫలమే. దాని లక్షణాలు ఎలా ఉంటాయి? దాని లక్షణాలు మొట్టమొదట ప్రేమ దీర్ఘకాలము, స్వల్పకాలం కాదు, ఎంతకాలమైనా సహించును. దయా. తర్వాత మత్సర పడదంట, ఈర్ష్య పడదు. డంబం అంటే హెచ్చింపు ఉండదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, తన సొంత ప్రయోజనం కోరుకోదు, త్వరగా కోప్పడదు, అపకారం మనసులో ఉంచుకోదు, దుర్నీతి సంతోషపడక దీని యందు సత్యమును సంతోషించును, అన్నిటికీ తాళును, అన్నిటిని నమ్మును, అన్నిటిని పరీక్షించును, అన్నిటిని ఓర్చును. చాలు. ఇది శాశ్వతకాలం ఉండేది. ప్రేమ ఉందా లేదు చెప్పారంటే ఈ లక్షణాలు కనపడాలి. డాక్టర్ అడుగుతాడు, అయ్యా తలనొప్పి ఉందా, జ్వరం వచ్చిందా, ఒళ్ళొప్పులు ఉన్నాయా, ఇవి ఉన్నాయంటే టైఫాయిడ్ పో అంటాడు. అట్నే దీర్ఘకాలం సహించేది, దయ చూపించేది, మత్సపడింది, డమ్మము లేనిది, ఉప్పొంగింది, అమర్యాదగా నడుచుకుంది, ఇవన్నీ ఉంటే ఏమన్నట్టు? అవి లేకపోతే ఇవి లేకపోతే ఏమి లేనట్టు? ప్రవచించే కృపావరం కలిగిన కొండల పగలపై శ్వాస నీకున్నా కూడా ప్రేమ లేకపోతే, అనగా ఆత్మ ఫలము లేకపోతే దేవుని ముందు నిలబడలేవు. నీ ప్రవర్తన సరి చేసుకో. నీ ప్రవర్తన కేవలము ఆత్మవరాన్ని దృష్టి పెట్టి దేవుని దూరమైపోతున్నావేమో, సరిచేయబడాలి. ఆయన మాట విన్నప్పుడు లోబడి ఆయన ప్రేమించి హృదయపూర్వకంగా ఆజ్ఞలు గైకొని నీ హృదయమైన చోటించి, ప్రభువా నీ చిత్తమే, నువ్వు నన్ను ఏలాలి, నా జీవితంలో ప్రతి కోణము ప్రభువా నువ్వు ఏలాలి, నా సర్వమంతటి నీ మీద అధికారి నువ్వు కావాలి, నీ చిత్తము జరగాలి. ఇది ఒకరి ప్రవర్తన దేవుడికి ఇష్టం కావాలి అంటే. జ్ఞాపకం చేస్తున్నాను, ఎలా ఉంది నీ ప్రవర్తన? ముఖ్య నీ మాటలు ఎలా ఉన్నాయి? దీర్ఘంకర మాటలేనా? వ్యర్థమైన మాటలా? ప్రేమ కలిగిన మాటలేనా? లేదు, దేవునికి ఇష్టం లేని ప్రవర్తన, ద్వేషము, కోపము వీనిలో ఉన్నాయా? శరీరకార్యాలు ఈరోజు సరిచేసుకో, సరిచేసుకో. ఇచ్చిన రాజ్యం ప్రవేశించాలి అంటే, ఆయన కృష్ణలో జీవించాలంటే ప్రవర్తన సరిచేయబడాలి. ఈ దినం అందరినీ ప్రవర్తన మార్చుకోకపోతే స్వస్థ లేదు, నడిపింపు లేదు, ఆదరణ. నేను వారి ప్రవర్తన చూచాను, వారిని స్వస్థపరుస్తాను, వారిని నడిపిస్తాను, దుఃఖితుల వారిని ఓదారుస్తాను. ఏమి చూసి నేను సరిచేయబడాలి. ప్రవర్తన ప్రాముఖ్యత సరిచేయబడాల్సిందే మన నాలుక, నోరు, మాట. మన నోటికి ఏముండాలి? కాపు. ఇంటిగా తాళం వేయాల్సింది, ఇంటిగా తాళం వేయాల్సింది. నేను తాళం వేయాలి, నోటికి తాళం వేస్తే బతుకుతాం. ఏమవుతాం? బతుకుతాం. కాబట్టి ప్రభు చెప్పాడు, వాక్యం చెప్పిన మాట ఇది. ఆ రీతిగా ప్రభు సృష్టించి ఈ రోజు వరకు కూడా మన ఇప్పుడు మన నాలుగు లేకపోతే పశ్చాత్తాపం, ప్రభువా క్షమించు. క్షమిస్తాడు లేదా? క్షమిస్తాడు. యేసు రక్తము ప్రతి పాపం, మన పాపం ఒప్పుకుంటే నమ్మగిన వాడు నీతిమంతుడు. ఈరోజు దాకా ఏడు కావచ్చు, ఈరోజు దాకా బూతు మాటలు మాట్లాడవచ్చు, ఈరోజు దాకా చెడ్డ మాటలు మాట్లాడవచ్చు, ఈరోజు దాకా అందరిని తిట్టి పగ చేసుకుండవచ్చు. ఈరోజు కానీ మించిపోయింది లేదు. ఈరోజు అయినా మారు మనస్సు పొంది ప్రభు చెంతగా వచ్చి, అయ్యా నా నోటికి నీ కాపు కావాలి, నాయన నా శరీరం ఏమైనా పర్లా, నా నోటికి దూతలు కావాలా పెట్టు కదా, కాపు పెట్టిన నీకు ఇష్టమైన మాట. దీవెన వచ్చినా కానీ శాపం వచ్చిన నోట రాకూడదు, మంచి మాట కానీ చెడ్డ మాట రాకూడదు. నాకు ఇష్టం కాదు ప్రభువా, క్షమించి సరిచి
మీ రక్తంతో కడగండి, నన్ను పరిశుద్ధపరచు ప్రభువా. నా ప్రవర్తన నేను కనుక్కుంటున్నాను, నన్ను ఏలండి ప్రభువా, మా రాజుగా మీరు ఉండండి. ప్రభుకు అప్పగించి ఈ లోకంలో కాదు, యుగాలు ఆయన సన్నిధిలో నిజ రాజ్యంలో ప్రభుత్వ జీవితం ఇదే భక్తి జీవితము, నిజమైన భక్తి ఇదే. అట్టి కృప ఆత్మదేవుడు నీకు నాకు మనకందరూ తెచ్చేనుగాక. ప్రార్థించుకుందాం.